ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభిన్న భౌగోళిక పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్నాం. రాష్ట్రానికి ఎంతో అందమైన బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నప్పటికీ ఫిలిం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు లేనట్టే ఉంది అని అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ సహజ అందాలున్న రాష్ట్రమైన ఇప్పటి వరకు సినిమాల కోసం సరైన నిర్మాణ సదుపాయాలు ఏవీ లేదు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక స్పష్టమైన సినిమా పాలసీ రూపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలుగు సినిమా అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలో విశాఖపట్నం నగరాన్ని సినిమా హబ్ గా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ తరహాలో అన్ని అవసరమైన సదుపాయాలు అక్కడ ఏర్పాటవుతాయి. అదే సమయంలో నంది అవార్డులు పునరుద్ధరణపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. తెలుగు సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే నంది అవార్డులు గత కొంతకాలంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 2014లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఈ అవార్డులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి రాజకీయ వివాదాలు, నిర్ణయాల ఆలస్యం వల్ల అవి తిరిగి ప్రారంభం కాలేదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల నిర్వహణను చేపట్టాల్సి ఉండగా 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల పేరుతో ఒక కొత్త అవార్డు వ్యవస్థను ప్రకటించినా ఇంకా స్పష్టమైన కార్యాచరణ రూపొందించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల పునరుద్ధరణను అధికారికంగా ప్రకటించడం అంటే తెలుగు సినిమా రంగానికి మళ్ళీ బంగారు రోజులు రానున్నాయనే నమ్మకాన్ని అందిస్తుంది.